పిఠాపురం వర్మ. పిఠాపురం అనేది మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైనటువంటి స్టార్ట్అప్ ని అక్కడ మొదలుపెట్టింది. అంటే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రత్యేకమైనటువంటిది. జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, ఆ కుటుంబం అభిమానులందరికీ కూడా ఒక ఎమోషన్ కనెక్టివిటీ అయిపోయింది. పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారిని ఎలా అభిమానిస్తూ ఒక అద్భుతంగా, ఒక అపురూపంగా చూసుకుంటారో పిఠాపురాన్ని కూడా అలాగే చూసుకుంటారు. అయితే అక్కడ ఏది జరిగినా సంచలనమే అవుతుంది. రీసెంట్ గా పిఠాపురానికి సంబంధించినటువంటి వర్మ గారి గురించి మనకు తెలుసు. అంటే గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా కన్నా ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీలో వచ్చినటువంటి వ్యక్తి. 2009లో జనసేన పిఆర్పితో ఓడిపోయినటువంటి వ్యక్తి. అలాగే 2019కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ మీద ఓడిపోయినటువంటి వ్యక్తి. ఇక నేను ఎందుకు చెప్తున్నాను ఏంటనేది ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా వర్మ గారికి సంబంధించి ఆయన గెలుపు, అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపులో వర్మ గారి పాత్ర ఎంత ఉంది అనేది డెఫినెట్ గా ఉంది. అది ఎంత ఏంటి అంటే మనం 1% అని చెప్పి వైఎస్ఆర్సీపీ భాషలో చెప్పలేం. కానీ ముఖ్యంగా వర్మ గారి పాత్ర లేకుండా అయితే ఉండదు. అంటే మెజారిటీ ఏమన్నా ఒక 10,000 ఎక్కువ వచ్చి ఉండొచ్చు, లేదా ఒక 10,000 తక్కువ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ వర్మ గారికి అక్కడ ఉన్నటువంటి మత్స్యగారి కుటుంబాల్లో కొంత మంచి ఒపీనియన్ అయితే ఉంది వర్మ గారికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళ కష్టం ఉన్నటువంటి సమయంలో ఆయన నిలబడినటువంటి వ్యక్తి. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన వల్లే గెలిచారంటే డెఫినెట్గా లేదు. కానీ ఆయన గెలుపులో మాత్రం ఆయన భాగం అనేది ఉంది. ఇది మాత్రం వాస్తవం. ఇక్కడ వర్మ గారిని తగ్గించాలనో పవన్ కళ్యాణ్ గారిని పెంచాలనో కాదు, కానీ వాస్తవం చెప్పాలని మాత్రం వచ్చాను. నిన్న పిఠాపురంలో వర్మ గారి పుట్టినరోజు చాలా ఘనంగా చేసుకుంటున్నారు. చేసుకుంటే తప్పేమీ లేదు, చేసుకోవాలి కూడా. వాళ్ళ నాయకుడు లేదంటే వర్మ గారు కూడా ఒక బలమైనటువంటి టీడీపీ నాయకుడిగా మనం చూడొచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ముందు ఎవరూ కనిపించరు. అది వర్మ గారే కాదు, ఏ ఒక్క వ్యక్తి కూడా కనిపించరు. ఎందుకంటే అక్కడ అందరికీ చూడాల్సింది పవన్ కళ్యాణ్ గారినే చూస్తారు. మరి వర్మ గారికి ఆ భయం పట్టుకుందా ఏంటనేది పక్కన పెడితే టీడీపీతో కూడా విభేదిస్తున్నారేమో అనిపిస్తుంది వర్మ గారు ఒకానొక టైంలో. అంటే రీసెంట్గా మనం వర్మ గారికి సీట్ ఇవ్వనప్పుడు, లేదా వర్మ గారికి ఎటువంటి పదవి ఇవ్వనప్పుడు ఆయనకి సంబంధించినటువంటి అనుచరులు వీరంగమే సృష్టించారు. ముఖ్యంగా లోకేష్ గారిని, అలాగే అటు నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యంత దారుణమైనటువంటి భాషతో మాట్లాడినటువంటి వీడియోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మీకు అవి వినిపిస్తాను. కొంచెం చాలా దారుణమైనటువంటి బూతులు ఉంటాయి. ఇంతకుమించి ఎక్కువ కూడా చూపించదలుచుకోలేదు, అంత దారుణమైనటువంటి భాష. చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, లోకేష్ గారి ఫోటోలు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు, ఇవన్నీ కూడా ఒక కుప్పగా పోసి తగలబెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ అనుచరులు, లేదా అనుచరుల రూపంలో ముసుగులో ఉన్నటువంటి వేరే వ్యక్తుల అనేది వర్మ గారే చెప్పాలి. ఇక్కడ వర్మ గారిని ప్రత్యేకంగా టార్గెట్ అయితే ఏం చేయం, కానీ ఇవి అదుపులో పెట్టాల్సింది కూడా ఆయనే. లేదా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళని వాదించాలి, వాళ్ళని నిరోధించాలి, లేదా వాళ్ళని బయటికి పంపించేయాలి. వాళ్ళ అవసరం అంటే వాళ్ళ నాయకుడిని, అధినాయకుడినే తిడుతున్నప్పుడు అది కరెక్ట్ కాదని చెప్పేటువంటి పద్ధతి కూడా వర్మ గారు ఇంతవరకు చేయలేదనే అనుకోవాలి. ఇక్కడ వరకు బాగానే ఉంది. వర్మ గారి బర్త్డే అప్పటికి దీనికి సంబంధం ఏంటంటారా? అంటే వర్మ గారికి సంబంధించినటువంటి ఆయన బర్త్డేనే ఆయన వ్యక్తిగతం, ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆయన అభిమానులు, ఆయన అనుచరులకి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ వర్మ గారికి సంబంధించినటువంటి వర్గం అంతా ఏం చేస్తుందంటే టర్న్ టు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి డిప్యూటీ సీఎం చేసినటువంటి వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? పవన్ కళ్యాణ్ గారు కనీసం ట్వీట్ చేయరా, ఆయన్ని విష్ చేయరా అని చెప్పి ఆయన అనుచరులు ఇష్టం వచ్చినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, లేదా ఆ పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈవెన్ పోస్టులు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. అంటే వర్మ గారికి సంబంధించినటువంటి అనుచరులు పవన్ కళ్యాణ్ గారిని కాదు, లేదా జనసేన పార్టీనే కాదు, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే తరహాలో మాట్లాడుతున్నారు అనేది చూపించడానికి మాత్రమే ఇప్పుడు వినిపించాను. అవి ఇది చెప్పడానికి సంబంధించినటువంటి విషయం కూడా అంతే. అంటే వర్మ గారు దీన్ని కంట్రోల్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, లోకేష్ గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, జనసేన పార్టీని తిట్టినా, ఇదంతా మన కూటమి, ఇదంతా మన కుటుంబమే. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ నాయకుడు ముందుకొచ్చాడు. ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు. దేశ
ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. అలాగే సాక్షాత్తు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎంత బలంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఉండబట్టే ఈసారి ఎంత బలమైనటువంటి విజయాన్ని మనం పొందగలిగామని చెప్పడం. కష్ట సమయాల్లో మనకి బలంగా వెన్నుదన్నుగా నిలబడ్డారని అంతేకాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విజనరీ ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ గా ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలు సీనియర్ గా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మనం సీఎం చేసుకోవాలని ఆయన చెప్పటం. ఇవి ఇంతమందిని కలుపుకుని వెళ్ళేటువంటి కలుపుగోలుతనం ఉన్నటువంటి లోకేష్ గారు కూడా దీనికి నా అన్న సమానమేడు అని చెప్పి ప్రతి సందర్భంలో ఆయన కూడా చెప్పుకుంటూ రావటం. ఇంతమంది ఒక కలయికలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి గతంలో ప్రశ్నార్థకం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఊపిరి పోస్తూ 2024 ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇప్పుడిప్పుడే కొంచెం ముందు వెళ్తూ అమరావతి రాజధాని కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, రోడ్లు అనేక కంపెనీలు వస్తున్నటువంటి ఈ తరుణంలో వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా చిన్న భేదాభిప్రాయాలు సృష్టించాలనుకునేటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తే దాన్ని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ వర్మగారు లాంటి వ్యక్తులు ఆయన అనుచరులు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుని ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బాగుంటే, ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి చెందితే డెఫినెట్గా వర్మగారు వర్మగారి అనుచరులు అందరూ కూడా అభివృద్ధి చెందినట్టే కదా. ఇది ఎందుకని మిస్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆయనకి ఎటువంటి తర్వాత అవకాశం ఉండదని భావిస్తున్నారా ఏంటి అనేది తెలియట్లేదు. కానీ ఇది ఎక్కడతో ఆపేస్తే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా నెట్టివేసే పనిలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఉంటాయి, టీడీపీ, బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మోదీ గారు, వీళ్ళ నలుగురు కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులని రావటానికి ఉండదు. ఒక సుదీర్ఘమైనటువంటి పరిపాలన అందించేటువంటి ప్రభుత్వం, స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది అంటేనే చాలా మంది ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. అలాంటి అవకాశాలు లేకుండా ఏదో ఒకటి విచ్ఛిన్నం చేయాలని వైఎస్ఆర్సీపీ ఎప్పుడోకప్పుడు ఏదో ఒక విధంగా కుట్రలు పన్నుతూనే వస్తుంది. అది వైఎస్ఆర్సీపీ చేస్తే పర్లేదు, కానీ టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళ మధ్య గ్యాప్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే కొంత ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది. సో ఏదేమైనా సరే వీళ్ళ ముగ్గురు కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే బాగుంటుంది. కొంత వర్మగారి వర్గం వర్మగారినే అదుపులో పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పిఠాపురంలో ఆయన పర్యటించినప్పుడల్లా వర్మగారిని ప్రత్యేకంగా ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఆయన తీసుకువెళ్ళి చేయి పట్టుకుని మరీ రిబ్బన్ కటింగ్ చేయించడం అనేది కూడా చూసాం. వర్మగారికి స్థానం కావాల్సింది పిఠాపురంలో జనసేన వర్గంలో కాదు, పవన్ కళ్యాణ్ గారి మనసులో. అది డెఫినెట్గా అనేక సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే వర్మగారిని బలంగా ఆయన్ని చూసుకోవాల్సింది టీడీపీ అధినేత లోకేష్ గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ ముగ్గురులో కూడా వర్మగారికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇక మిగతా వాటి గురించి వర్మగారు పెద్దగా పట్టించుకోకుండా కూటమికి బలంగా నిలబడితే డెఫినెట్గా ఆయన ఒక మంచి నాయకుడిగా రేపొద్దున ఇంకా మరీ చెప్పాలంటే మంచి పదవులు వచ్చినా కూడా ఆశ్చర్యపోను.